అందరికీ నమస్కారం అండి. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రము మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు స్వయంభువుగా గోవు రూపంలో ఆపదముద్ర రూపంలో వెలిశాడు. ఇక్కడ శివలింగం కింద నుంచి ఏడాది పొడుగునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. పురాణ కథ విషయానికి వచ్చినట్లయితే ఒక ఋషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎప్పుడూ తపోజ్ఞానంలో నిమగ్నమై ఉండేవాడు. అందుకే అతన్ని అందరూ శిలాదుడని పిలిచేవారు. భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు కావాలని కోరుకుంటుంది. ఆమె కోరిక తీర్చటానికి శిలాదుడు పరమేశ్వరుని గురించి అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభిస్తాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందుతాడు. ఘోర తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దేవాది దేవుణ్ణి చూసిన పారవస్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మర్చిపోతాడు. నీ దర్శన భాగ్యం లభించింది, ఇంతకన్నా ఇంకేం కావాలి, నన్ను నిరంతరం అనుగ్రహించమని వేడుకుంటాడు. దయాళువైన పరమశివుడు మహర్షి మర్చిన భార్య ఆకాంక్షను గుర్తుంచుకొని మీ దంపతుల కోరిక సిద్ధిస్తుంది అని దీవించి వెళ్ళిపోతాడు. పుట్ట నుంచి ఒక బాలుడు జన్మిస్తాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ బాలుడిని అప్పగిస్తాడు. ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. మహానందుడు ఉపనయనమైన తరువాత గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేస్తాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీదేవితో ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. దానికి మహానందుడు నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరతాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు నువ్వు జన్మించిన పుట్ట నుంచి వచ్చే నీటిధార కొలనుగా మారి ఎప్పుడూ ప్రవహిస్తూ పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరము మహానంది మండలంగా ఖ్యాతి చెందుతుంది. పరమ పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిస్తాడు. తాను ఇక్కడ నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరాన్ని అనుగ్రహిస్తాడు. పూర్వము నందుడనే రాజు పాలనలో గోపితవరం అనే గ్రామంలో ఒక గొల్లవానికి పెద్ద ఆవుల మంద ఉండేది. అందులో కపిల అనే విశిష్టమైన ఆవు నల్లమల అడవిలో పచ్చిగడ్డి మేస్తూ ఇక్కడ పుట్టలో ఉన్న శివుడిని గుర్తించి రోజూ పాలిస్తూ ఆయన ఆకలి తీర్చేది. ఓ గోమాత రోజూ అడవిలో ఒక పుట్టలో పాలు విడుస్తుందన్న విషయము నందమహారాజుకు తెలుస్తుంది. ఈ వింతను చూడాలని రాజు అక్కడికి వస్తాడు. కపిలగోవు పదల్లోకి వెళ్ళి పుట్ట వద్ద నిలిచి పాలధారను స్రవిస్తుండగా చూసి రాజు మరింత స్పష్టంగా ఈ దృశ్యాన్ని చూడటానికి ముందుకు కదులుతాడు. ఆ అలికిడికి బెదిరిన ఆవు కుడిపాదంతో పుట్టను తొక్కేస్తుంది. పుట్టలోని బాలరూప శివుడు గోమాత కూడా మాయమైపోగా రాజు ఎందుకలా అయిందో అర్థం కాక అయోమయంగా తిరిగి నగరికి చేరుతాడు. ఆ రాత్రి అతనికి పరమశివుడు కనిపించి నువ్వు చూసిన పుట్ట నుంచి పాలు తాగింది నేనే, అక్కడ దేవాలయాన్ని నిర్మించు, నేనక్కడ లింగరూపిణే కొలువుంటా, నీ కీర్తి శాశ్వతమవుతుందని చెప్తాడు. నందరాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని రససిద్ధుడు అనే దేవలోక శిల్పి రూపొందించినట్లు పురాణ గాథ. అన్ని చోట్ల పానవట్టం పైన శివలింగం ఉంటుంది, కానీ ఇక్కడ పానవట్టమే శివలింగానికి అమర్చినట్లుగా కనబడుతుంది. ఇది మహానంది యొక్క ప్రత్యేకత. నందరాజు నందవరము, నంజాల, నందికొట్కూరు, మహానంది ఆయన ఊర్లను పాలించాడు. మౌర్యచంద్రగుప్తుడు వీరిని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. పాండవ వంశీయుడైన ఉత్తంగభోజుని కుమారుడైన నందన చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతడే కథాకాలం నాటి నందమహారాజు. తరువాత విజయనగర రాజులు కూడా కొన్ని కట్టడాలు, భక్తులకు వసతులు, రహదారులు ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. బ్రహ్మగుండము, రుద్రగుండము, విష్ణుగుండము అని 3 కొలనులు ఇక్కడ ఉన్నాయి. ఇందులో రుద్రగుండము నుంచి 2 దారులు బయటికి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నీటి ద్వారా పరిసర ప్రాంతాలలోని సుమారు 2000 ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. రుద్రగుండంలో పంచలింగాల మండపము, అందులో పృథ్వీలింగము, జలలింగము, తేజోలింగము, వాయులింగము, ఆకాశలింగము ప్రతిష్ఠించారు. నంజాల పట్టణంలో ప్రథమనంది ఆంజనేయస్వామి ఆలయంలో అంతర్భాగంగా నాగనంది, సోమనంది ఉన్నాయి. అలాగే బండాత్మకూరు మండలం పరిధి సోమయాజులపల్లె సమీపంలో శివనంది, నల్లమల అడవిలో కృష్ణనంది, మహానంది క్షేత్ర ఆవరణలో
మహానందితో పాటు వినాయక నంది, గరుడ నంది, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో తమడపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలో సూర్యనంది క్షేత్రము ఉన్నాయి. ఈ నందులన్నిటినీ ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసము. మహాశివరాత్రి, ఉగాది, దసరా, సంక్రాంతి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహానందిలో ప్రతిరోజు వేకువజామున ఆలయ సిద్ధి, 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు బిందె సేవ, 5:30 గంటల నుంచి సుప్రభాత సేవ, 6 గంటల నుంచి 6:30 వరకు మంగళహారతులు పూజలు ఉంటాయి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు పైన చెప్పినట్లుగానే అష్టవిధ మహామంగళహారతులు, నిజరూప దర్శనం ఉంటుంది. భక్తులకు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దైవ దర్శనం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కేవలం 15 నిమిషాలు నివేదన సమయంలో దర్శనం నిలుపుదల చేస్తారు. స్పర్శ దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఒకరు 100 రూపాయలు చెల్లించాలి. మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకము దంపతులకు 2000 రూపాయలు. స్వామివారి కళ్యాణోత్సవానికి దంపతులకు 1000 రూపాయలు. మహానంది వెళ్ళాలనుకునేవారు నంద్యాలలో దిగి అక్కడి నుంచి బస్సు ద్వారా మహానంది చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.